ఒక పిల్లవాడి యొక్క తాత తండ్రి ప్రతిరోజు చంద్రుడిని శుభ్రపరచడానికి వెళ్తారు. కానీ ఈ రోజు పిల్లవాడు వారితో పాటు వెళ్లాలని పట్టుపట్టడంతో ముగ్గురు కలిసి సముద్రంలోకి వెళ్లి పడవను మధ్యలో ఆపుతారు. అప్పుడు బాలుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అతని తాత దేవుడు మనకు ఒక పని ఇచ్చాడని చెబుతాడు. అప్పుడే అక్కడ వెలుతురు రావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే చంద్రుడు అవతలి వైపు నుంచి వస్తున్నాడు. చంద్రుడిని చూసిన వెంటనే ఆ వ్యక్తి బాలునికి ఒక లాంతరుని ఇస్తాడు. అప్పుడు పిల్లవాడు ఆందోళన చెందుతాడు. తన తండ్రి పడుకో నుంచి మెట్లను తీస్తాడు. ఆ మెట్లు చంద్రుని వరకు చేరుతుంది. ఆ వ్యక్తి తన కొడుకుని లాంతరు సాయంతో ఎక్కమని చెబుతాడు. బాలుడు భయపడుతూ మెట్లు ఎక్కుతూ పైకి చేరుకుంటాడు. వెంటనే పిల్లవాడు గాలిలో ఎగరడం ప్రారంభించి చంద్రుని వరకు చేరుకుంటాడు. అప్పుడు అతని తండ్రి అతనితో లాంతరు వేయమని చెబుతాడు. కానీ పిల్లవానికి తాను ఏమి చేస్తున్నాడు ఇంకా తెలియదు. తన వెనకాలే పిల్లవాడి తాత తండ్రి చంద్రుని పైకి వస్తారు. అప్పుడు చంద్రుడు కదలడంతో ఒక పెద్ద నక్షత్రం వారి వైపు రావడంతో ముగ్గురు పరిగెత్తుకుంటూ దాక్కుంటారు. కొట్టుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే దాన్ని శుభ్రం చేయడం వారి పని. పిల్లవాడికి ఆలోచన వచ్చి ఆయుధాన్ని తీసుకుని నక్షత్రం పైకి ఎక్కి కొట్టడంతో నక్షత్రం చిన్న చిన్న నక్షత్రం ముక్కలుగా అవుతుంది. ముగ్గురు ఆ చిన్న నక్షత్రాలు శుభ్రం చేసి పడవలోకి వచ్చి తాడుని కిందికి లాగుతారు. తర్వాత ముగ్గురు ఆకాశంలోకి చూస్తే చంద్రుడు చిన్న చిన్న నక్షత్రాలతో చాలా అందంగా కనిపిస్తాడు.